ఎల్ఎండి ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. క్వశ్చన్స్ కాదు, అసలు యూనిట్ 1 యూనిట్ 2లో ఏమేమి ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ రైట్ ఆన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ లెర్నింగ్? సింపుల్, నేర్చుకోవడం. ఓకే, వై డూ యూ లెర్న్ సంథింగ్? టు ఆల్టర్ యువర్ బిహేవియర్, ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ బేస్. ఓకే, సో లెర్నింగ్ని ఫార్మల్ డెఫినేషన్ ఏమైనా ఇవ్వాలి అంటే లెర్నింగ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ a relatively permanent change in behavior, knowledge, or attitude resulting from experience, practice, or training. ఏమేం చేంజ్ అవ్వాలి? బిహేవియర్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్. ఓకే, సో బిహేవియర్, ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని, నాలెడ్జ్, ప్రాక్టీస్ని బేస్ చేసుకొని అండ్ యాటిట్యూడ్, ట్రైనింగ్ని బేస్ చేసుకొని అన్న గుర్తుంచుకోండి. అలా అన్న పర్వాలా, ఈ మూడిటి వల్ల మారుతాయి అని. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు పిల్లోని తీసుకెళ్ళి అరే నిప్పురా అది కాలుది వేలు పెట్టకు అని నువ్వు ఎంత చెప్పినా సరే వాడు వినడు. అదే వన్స్ వాడికి కాలిన తర్వాత అరే అందులో వేలు పెట్టరా అని నువ్వు అడిగినా సరే పెట్టడు. బికాస్ వాడి ఎక్స్పీరియన్స్ వల్ల వాడికి నాలెడ్జ్ పెరిగింది. ఓకే, సో ఈ మూడు మారుతాయి. ఏ మూడిటి వల్ల? ఎక్స్పీరియన్స్, ప్రాక్టీస్ అండ్ ట్రైనింగ్ వల్ల బిహేవియర్, నాలెడ్జ్ అండ్ యాటిట్యూడ్ మారే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఆ మార్పు ఏదైతే ఉంటుందో దాన్నే లెర్నింగ్ అని అంటారు. లెర్నింగ్ జరగాలి అంటే దానికి కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. దేన్ని పడితే దాన్ని లెర్నింగ్ అంటామా అంటే దానికి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఏంటి? లెర్నింగ్ అనేది ఒక పర్పస్ వల్ల జరుగుతుంది. నువ్వు అనుకోకుండా తెలుసుకోవడం వేరు, తెలుసుకోవాలని చెప్పి దాని గురించి ప్రయత్నించి నేర్చుకోవడం వేరు. తెలుసుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు. ఓకే, అనుకోకుండా తెలిసింది నీకు కొన్ని విషయాలు, దట్స్ ఓకే. నాకు అది కావాలి అని అడిగి నువ్వు నేర్చుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎంబీఏలో మేనేజ్మెంట్ లెసన్స్, ఎస్పెషలీ హెచ్ఆర్ లెసన్స్, ఇవి నువ్వు కావాలి అని నేర్చుకుంటున్నావు. నెక్స్ట్, లెర్నింగ్ అనేది ఒక గోల్ని సాటిస్ఫై చేయడానికి గోల్ ఓరియంటెడ్గా ఉంటుంది. కంటిన్యూస్గా జరుగుతుంది లైఫ్లో. కంటిన్యూస్గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయిపోయింది అనడానికి లేదు. దానికి సంబంధించి రేపు ఇంకోటి ఏదో నేర్చుకుంటావు, ఇంకొకటి ఏదో అలా తెలుసుకుంటూ ఉంటావు. నెక్స్ట్, ఎక్స్పీరియన్షియల్. అది నువ్వు నీ చుట్టుపక్కల వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఆల్సో చేంజ్ ఓరియంటెడ్. మెయిన్ లక్ష్యం ఏంటి లెర్నింగ్కి? a relative permanent change in behavior, knowledge or attitude. సో ఆ చేంజ్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ చేంజ్ ఓరియంటెడ్గా జరిగితే ఆ లెర్నింగ్ వల్ల నీకు ఏదైనా ఒక మార్పు వస్తే నీ లైఫ్లో, దట్ ఈస్ లెర్నింగ్ అనమాట. తెలుసుకోవడం వల్ల. సో లెర్నింగ్ అనేది ఎన్ని ఫేజెస్లో, ఎన్ని స్టేజెస్లో జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్విజిషన్. నీకు ఏదైనా ఒక విషయం తెలియాలి, నేర్చుకోవాలి అంటే ముందు అసలు అది ఒకటి ఉందని తెలియాలి. నీకు అందులో కొత్త ఇన్ఫర్మేషన్ అనేది నీకు తెలుస్తుంది. ఇనీషియల్ ఎక్స్పోజర్ టు న్యూ ఇన్ఫర్మేషన్. సెకండ్, ఇన్ఫర్మేషన్ తెలిసింది తర్వాత నువ్వు దాన్ని గుర్తుంచుకుంటావు. ఓకే, తెలుసుకున్నావు, దాన్ని గుర్తుంచుకుంటావు. గుర్తుంచుకోవడం మాత్రమే కాదు, తర్వాత దాన్ని ఎప్పుడైతే అవసరం ఉంటుందో అక్కడ దాన్ని గుర్తు తెచ్చుకుంటావు. యూ విల్ రీకాల్ ఇట్. ఓకే, మళ్ళీ మననం చేసుకుంటావు. దాన్ని జనరలైజ్ చేస్తావు. కొత్త కొత్త కాంటెక్స్ట్లో దాన్ని అప్లై చేస్తావు. అప్లై చేసి దాన్ని పర్ఫార్మెన్స్లో చూపిస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హెచ్ఆర్లోనో లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నీకు కంపెన్సేషన్ మేనేజ్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది అనేది తెలుసుకుంటా. మామూలుగా పని చేస్తే జీతం ఇస్తారు, అక్కడి వరకే నీకు తెలుసు. బట్ హెచ్ఆర్కి వచ్చిన తర్వాత ఆ జీతం అనే దాన్ని ఎన్ని కాంపోనెంట్స్గా డివైడ్ చేశారనేది తెలుస్తుంది. ఆ తెలిసిన ఇన్ఫర్మేషన్ని నువ్వు మెమరీలో దాచుకొని నువ్వు జాబ్కి వెళ్ళిన తర్వాత ఆర్ ఎగ్జామ్లో నువ్వు దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావు. ఎగ్జామ్ రాసావు, పాస్ అయిపోయావు. అయిన తర్వాత నీకు జాబ్ వచ్చింది. జాబ్కి వెళ్ళిన తర్వాత మేనేజర్కి అయితే నువ్వు వేజ్లో ఏమేమి కాంపోజిషన్ ఇస్తావు, వేజ్కి శాలరీకి డిఫరెన్స్ ఏంటి, వాడి శాలరీలో ఆ కంపెనీ పాలసీ ప్రకారం ఏమేమి బ్రేక్అవుట్ పర్టికులర్స్ ఏమేమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి టీఏడిఏ అప్లై అవుతుందా లేదా, ఓకే, హెచ్ఆర్ఏ అప్లై అవుతుందా లేదా, ఇంకోటో అలా వాడిని జనరలైజ్ చేసి నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని యూజ్ చేసుకుంటావు. అలా అందరికీ కరెక్ట్గా నువ్వు శాలరీస్, కంపెన్సేషన్ ఫిక్స్ చేసేవాడు చేసే పనికి దాని మానిటరీ వాల్యూని బట్టి
క్లయింట్ దగ్గర నుంచి నీకు వచ్చేదాన్ని బట్టి, నీ బిల్లబుల్ అవర్స్ని బట్టి నీ ప్రాఫిట్స్ ఉంచుకొని, అవతలోడికి ఎవడైతే పని చేశాడో వాడి కష్టానికి తగ్గట్టుగా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని నువ్వు జీతం ఇచ్చావు. ఓకే, మేనేజ్మెంట్ హ్యాపీ, టాలెంట్ హ్యాపీ. టాలెంట్ ఇన్ ద సెన్స్ యువర్ ఎంప్లాయీస్ హ్యాపీ. అలా నువ్వు నేర్చుకున్న విషయాన్ని నీ రియల్ లైఫ్లో డెమాన్స్ట్రేట్ చేసి చూపించావు. సో దీస్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ లెర్నింగ్. ఓకే, సో జనరల్గా అన్ని ఫేజెస్లో నేర్చుకుంటావు అనమాట. ఓకే, ఈ ఫేజెస్ అన్నీ కంప్లీట్ అయితేనే లెర్నింగ్ అనేది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్, యూ హ్యావ్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఈ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఏమిటి అంటే, ఓకే ఓకే, ఈ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఇట్ ఇస్ అ కంటిన్యూస్ సైకిల్ అని అర్థం. ఓకే, దెర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ అని అర్థం. సో ఏదైనా విషయాన్ని నేర్చుకోవాలి అంటే ఇందులో 5 స్టేజెస్ ఉన్నాయి ప్రాసెస్లో. ఫస్ట్, అది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలగాలి నీకు. అది ఇంటర్నల్ డ్రైవ్, నీ లోపల నీకు నేర్చుకోవాలనిపించాలి. బయట వచ్చి, ఇప్పుడు నేను హెచ్ఆర్ నేను చాలా బాగా చెప్పేస్తాను, వచ్చి వినరా అంటే నువ్వు వినవు. వినాలి అనే ఇంట్రెస్ట్ నీకు ఉంటే వింటావు. ఓకే, అది నీ ఎగ్జామ్ వల్ల భయం అవ్వచ్చు, లేదంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. అది నీకు లోపల నుంచి రావాలి, వినాలి అనే ఫీలింగ్. ఓకే, దట్ ఈస్ మోటివేషన్. నెక్స్ట్, క్యూస్. వినాలి అనే ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ని వెళ్ళి అడిగితే వాడు ఈ మెటీరియల్ ఉందిరా, ఇందులో అయితే ఈజీగా ఉంటుందని చెప్పాడు. ఓకే, నువ్వు వెంటనే దాన్ని, నీకు ఆ ఇంట్రెస్ట్ వల్ల నువ్వు వెళ్ళాలని అడగాలి అనే ఫీలింగ్ వచ్చింది, నీ బిహేవియర్ మారింది. అప్పటి వరకు నువ్వు అడగవు, నీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాతే వెళ్ళి అడుగుతావు. అడిగిన తర్వాత వాడు ఏదో చెప్పాడు, చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళి ఆ బుక్కో లేదంటే ఆ మెటీరియల్ లేదంటే ఆ సోర్స్ ఏదో ఒకటి రిఫర్ చేసావు. దట్ ఈస్ యువర్ యాక్షన్, దట్ ఈస్ యువర్ రెస్పాన్స్. తర్వాత దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తావు, నీ లెర్నింగ్ ఇంకా బాగా పెంచుకుంటావు. ఓకే, అది ఐ మీన్ ఎక్కడెక్కడ ఇది చేయొచ్చు, దాన్ని ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది అని చెప్పి నువ్వు ఆలోచించావు. రీఎన్ఫోర్స్మెంట్, ఇది ఇలాగేనా అని గుర్తు తెచ్చుకున్నావు, బట్టి చదివావు. రీఎన్ఫోర్స్మెంట్, నీ లెర్నింగ్ ఏదైతే ఉందో అది స్ట్రెంగ్తన్ అవుతుంది. అక్కడి నుంచి ఇది కరెక్టా కాదా అని చెప్పి మీ టీచర్ దగ్గరకో లేదంటే మీ ఫ్రెండ్స్ దగ్గర బాగా చదివే టాపర్ దగ్గరకు వెళ్ళి, అరే నేను ఇలా గుర్తుంచుకున్నాను, ఇది కరెక్టేనా కాదా, దీని మీనింగ్ ఇదేనా అని అడుగుతావు. దట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్. నువ్వు కరెక్ట్గానే ఉన్నావా లేదా అని, ఒకవేళ రాంగ్ అయితే నిన్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి నీకు ఆ ఫీడ్బ్యాక్ యూజ్ అవుద్ది. సో లెర్నింగ్ ఈ ప్రాసెస్లో జరుగుతుంది. మోటివేషన్, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కలగడం, అక్కడి నుంచి దానికి సంబంధించి ఆ నేర్చుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నం, ఎఫర్ట్, అండ్ రెస్పాన్స్. అక్కడి నుంచి నువ్వు దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తావు, మళ్ళీ మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేస్తావు. దాని తర్వాత అది కరెక్టా కాదా అని చెప్పి ఫీడ్బ్యాక్ తీసుకుంటావు. ఇది నీ లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్ లాగే లెర్నింగ్ సైకిల్ అని ఒకటి ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఈ లెర్నింగ్ సైకిల్ ఏమిటి అంటే, లైక్ కాల్వ్ అనే అతను ఇచ్చిన కాన్సెప్ట్ ఇది. ఇందులో 4 స్టేజెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్. నీకు ఆల్రెడీ నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు నీకు అందులో కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కాలేదు, ఇలాగే ఎందుకు చేయాలో నీకు అర్థం కాలేదు, మీ సీనియర్ చెప్పాడు చేస్తున్నావు అంతే, దాని వెనకాల టెక్నికాలిటీ ఏమిటో నీకు తెలీదు. ఓకే, సో ఆ ఎక్స్పీరియన్స్ బట్టి తర్వాత నువ్వు ఎంబీఏ జాయిన్ అయ్యాక ఇక్కడ నేర్చుకున్నావు. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు, అక్కడ థియరీలో అక్కడ ప్రాక్టికల్గా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ నేను ఏం అబ్జర్వ్ చేస్తున్నాను, దాన్ని బట్టి కాన్సెప్షలైజ్ చేసుకున్నావు. ఓకే ఇది దీనివల్ల అయ్యి ఉంటుంది, అయితే ఈ ప్రిన్సిపల్ వల్ల అయ్యి ఉంటుంది, అవునా కాదా అని నువ్వు యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ చేస్తావు. ఓకే, లేదు అంటే సార్ని అడుగుతావు, బుక్స్ రిఫర్ చేసుకుంటావు, ఇంకోటో అలా నువ్వు అర్థం చేసుకుంటావు ఒక విషయాన్ని. ఓకే, ఎక్కడో ఏదో ఎక్స్పీరియన్స్ అవుతావు, నా ఒక్కడికే జరిగింది ఇలా అన్ని చోట్ల ఇలాగే జరుగుతుందా అని అబ్జర్వ్ చేసుకుంటావు. ఓకే, అయితే దీనికి కారణం ఇదై ఉంటుందా అని ఒక ఏమంటారు ఇదై ఉంటుంది అని నువ్వు ఫిక్స్ అవుతావు, ఒక రీజనింగ్ ఇచ్చుకుంటావు. ఆ రీజనింగ్ కరెక్టేనా కాదా అని నువ్వు రీచెక్ చేసుకుంటావు అనమాట. దానికి ఎక్స్పెరిమెంటేషన్ అవ్వచ్చు, ఇంకా అబ్జర్వేషన్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఓకే, సో లెర్నింగ్ అనేది ఈ 4 స్టేజెస్ కూడా ఇది చేసుకుంటే, ఇందులో ఏదో ఒక స్టేజ్లో అన్నా యూ కెన్ లెర్న్, బట్ ఈ 4 స్టేజెస్ కంప్లీట్ అయితే లెర్నింగ్ అనేది మోస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. సో ఇన్స్ట్రక్షనల్ ఎంఫసిస్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్.
ఇప్పుడు నువ్వు లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నావు అంటే యు ఆర్ ద ట్రైనర్. నువ్వు ట్రైనర్గా ఉన్నప్పుడు ఓకే, హెచ్ఆర్ కెన్ ఆల్సో ప్లే అ రోల్ ఆఫ్ అ ట్రైనర్. సో నువ్వు ట్రైనర్గా ఉన్నప్పుడు కంపెనీ పాలసీస్ అన్నీ అవతలవాడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అది నీ డ్యూటీ. ఓకే, ఇప్పుడు వాడికి అవతల వాడికి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే ఎలా చెప్తే వాడికి గుర్తుంటుంది? బికాస్ వాడికి పాష్ తెలియాలి, లీవ్ పాలసీ తెలియాలి, వాడికి ఓకే వాడి శాలరీ బ్రేక్ డౌన్ తెలియాలి, వాడి కాంపెన్సేషన్లో స్ట్రక్చర్, వాడి కాంపెన్సేషన్ స్ట్రక్చర్ తెలియాలి. ఓకే, అందులో వేరియబుల్ కాంపోనెంట్ ఏంటి, ఫిక్స్డ్ కాంపోనెంట్ ఏంటి తెలియాలి, ఆ వేరియబుల్ దేని మీద డిపెండ్ అవుతుందో తెలియాలి. ఓకే, వాడి కట్టింగ్స్ ఎలా పోతాయో తెలియాలి, వాడికి టీడీఎస్ ఎలా కట్ చేస్తున్నావో తెలియాలి. ఓకే, వాడికి పెనాల్టీస్ ఎప్పుడెప్పుడు పడతాయో తెలియాలి, పెనాల్టీ ఉంటే కనుక డూస్ అండ్ డోంట్స్ తెలియాలి. ఇవన్నీ వాడికి తెలియాలి. ఈ కంపెనీ ప్రకారం ఎలా ఉన్నాయి, వాడికి గ్రీవియన్స్ రిడ్రెసల్కి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి. ఇలాంటివన్నీ వాడికి తెలియాలి అంటే ఎవరు చెప్తారు? ఆ కంపెనీలో వచ్చి కూర్చొని వర్క్ చేసుకుంటే తెలిసిపోతుందా? తెలీదు. సో వాడు వర్క్ స్టార్ట్ చేయక ముందే ఏది కరెక్ట్ ఏది కాదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయం వాడికి చాలా క్లియర్గా తెలియాలి. తెలియాలి అంటే యాజ్ అ ట్రైనర్, యాజ్ అ హెచ్ఆర్, యాజ్ అ ట్రైనర్ నువ్వే చెప్పాలి. మరి వాడికి ఎలా చెప్తే అర్థమవుతాయి అంటే ఓకే, కాగ్నేటివ్. కాగ్నేటివ్ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట, మన నాలెడ్జ్ బేస్ అనమాట. ఓకే, నాలెడ్జ్ బేస్డ్గా నువ్వు వాడికి లెక్చర్స్ లేదంటే మెటీరియల్ ఇచ్చి చదివేసుకో అంటావు. నెక్స్ట్ ఎఫెక్టివ్ బేస్డ్, ఇదేంటంటే ఆడి యాటిట్యూడ్ని బట్టి. బికాజ్ ఇప్పుడు ఇలా ఉండాలి, ఇలా గొడవ పడకూడదని చెప్పావు కరెక్టే, ఆడు తెలుసుకున్నాడు విషయం, కానీ అక్కడ గొడవ అయింది. రీజన్ ద వే దే బోత్ టాక్, ద ల్యాక్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్. సో దానికి సంబంధించి వాడికి ఇండక్షన్లోనే ఒక 2 days 3 days తీసుకుంటారు ఇండక్షన్లో. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ ఇచ్చి వాళ్ళకి రోల్ ప్లే ద్వారానో ఇంకోటో ఇది చేస్తారనమాట. నెక్స్ట్ సైకోమోటర్స్. సైకోమోటర్ అంటే స్కిల్ బేస్డ్ అనమాట. అంటే నువ్వు చేయించి డెమాన్స్ట్రేట్ చేసో ప్రాక్టీస్ చేయించో, ఇప్పుడు నువ్వు ఈ ప్లేస్లో ఉంటే ఏం చేస్తావు వచ్చి మాకు చూపించు అని వాడికి టాస్క్ ఇచ్చి. సో లెర్నింగ్ జరగాలి అంటే నాలెడ్జ్ వైజ్, ఇప్పుడు మనకి క్లాస్లో తీసుకుందాం. ఓకే, సింపుల్గా నేను లెక్చర్ చెప్పేస్తాను, లెసన్ చెప్పేస్తాను, బోర్డు మీద రాసి ఏదో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. దట్ ఈస్ మీకు మీరు చదువుకున్నారు, దట్ ఈస్ కాగ్నేటివ్. నేను వచ్చి లెసన్ చెప్పా, దట్ ఈస్ డిస్కషన్. ఇలా అయితే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, నువ్వైతే ఏం చేస్తావు మామూలుగా మాట్లాడుతున్నావు, డిస్కషన్. లేదు నువ్వే ట్రైనర్ అయితే నువ్వు ఈ సిచ్యువేషన్లో ఎలా డీల్ చేస్తా అని మీకు టాస్క్ ఇచ్చాను ఒక్కొక్కరికి మీకు ఇది టీమ్ అని చెప్పి, దట్ ఈస్ సైకోమోటర్. సో అవతలోడికి లెర్నింగ్ జరగాలి అంటే నువ్వు నేర్పించాలి అంటే ఓకే, వాడికి జస్ట్ తెలిస్తే చాలు అనుకుంటే, ఓన్లీ నాలెడ్జ్ పెరిగితే చాలు అనుకుంటే కాగ్నేటివ్ లెక్చర్స్ రీడింగ్స్లో వెళ్ళిపోవచ్చు. ఓకే, లేదు వాడి యాటిట్యూడ్ మారాలి అంటే వాడికి డిస్కషన్స్ రోల్ ప్లే అలాంటివి చేయించాలి. అదే వాడికి స్కిల్ పెరగాలి అంటే ప్రాక్టీస్. ఇప్పుడు నాకు శాప్లో నేను థియరీ నేర్చేసుకుంటా అంటే కుదరదు, శాప్ ఇలా వాడాలి అలా వాడాలని చెప్తే కుదరదు, దాంతోపాటు నేను ప్రాక్టీస్ చేయాలి, ఎలా చేయాలో నాకు తెలియాలి, అలా అనమాట. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అలైన్స్ మెథడ్స్ విత్ డిజైర్డ్ అవుట్కమ్స్ అండ్ ఇంక్లూడ్స్ ఫీడ్బ్యాక్ అండ్ అసెస్మెంట్. సో ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ అనేది డిజైర్డ్ అవుట్కమ్స్ వచ్చాయా లేదా అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే ఫీడ్బ్యాక్ అండ్ అసెస్మెంట్ ద్వారా. లెసన్ అయిపోగానే మీకు అర్థమైందా ఎనీ డౌట్స్ అని అడగడం, ఆర్ సెషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు దేనికన్నా అర్థమైందని చెప్తాం, మనం కూడా అదే కదా చెప్పేది. సో అర్థమైందా లేదా అని ఆడు చెప్పడం కాదు, నువ్వు టెస్ట్ చేసుకోవడానికి నువ్వు టెస్ట్ పెడతావు, దట్ ఈస్ కాల్డ్ అసెస్మెంట్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ లెర్నింగ్ థియరీస్ ఉన్నాయి. ఓకే, ఇది కొంచెం పెద్ద టాపిక్, అక్కడతో నీ ఫస్ట్ యూనిట్ అయిపోతుంది.